నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో సాహసోపేతమైన పాత్రలతో లేడీ అమితాబ్ మరియు విశ్వనట సామ్రాజ్ఞిగా గుర్తింపు తెచ్చుకున్న నటి విజయశాంతి కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా హీరోలతో సమానంగా మాస్ యాక్షన్ సినిమాల్లో నటించి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఘనత ఆమెది. టాలీవుడ్ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించి కోట్లాది మంది అభిమానుల గుండెల్లో లేడీ అమితాబ్గా నిలిచిపోయిన అద్భుత నటి, విలక్షణ రాజకీయ నాయకురాలు శ్రీమతి విజయశాంతి గారి జన్మదిన వేడుకలను జూన్ 24న జరుపుకుంటున్నారు. అయితే దశాబ్దాలు గడుస్తున్నా విజయశాంతి గారి ఆ గ్రేస్, ఆ ఎనర్జీ, ఆ ఫిట్నెస్ అస్సలు తగ్గలేదు. ఈ వయసులో కూడా ఆమె ఇంత యాక్టివ్గా, హెల్తీగా ఎలా ఉండగలుగుతున్నారు? అసలు విజయశాంతి గారి ఎవర్ గ్రీన్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? ఈ రోజు మన వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఈమె తన 30 సంవత్సరాల సినీ ప్రస్థానంలో వివిధ భాషా చిత్రాల్లో వివిధ పాత్రల్లో సుమారు 180కి సినిమాలకు పైగా నటించింది. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషా చిత్రాల్లో నటించారు. ఇక విశ్వనట భారతి, ద లేడీ సూపర్ స్టార్ లేడీ అమితాబ్గా పిలువబడుతున్నారు. కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గాను జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. విజయశాంతి నటించిన ప్రతిఘటన చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆమెకు తొలి నంది అవార్డును తెచ్చిపెట్టింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఒసై రాములమ్మ చిత్రం విజయశాంతి కెరీర్లో మరొక భారీ మైలురాయి. మెగాస్టార్ చిరంజీవితో విజయశాంతి కాంబినేషన్ అంటేనే అప్పట్లో ఒక క్రేజ్. అందులో గ్యాంగ్ లీడర్ ఇండస్ట్రీ హిట్. ఇందులో ఆమె చేసిన కన్యాకుమారి అనే మాస్ క్యారెక్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కె విశ్వనాథ్ దర్శకత్వంలో చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన స్వయం కృషి చిత్రం ఒక క్లాసిక్ హిట్గా నిలిచింది. ఈ చిత్రానికి ఆమె ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. విజయశాంతి గారి ఫిట్నెస్కి అతి ముఖ్యమైన పునాది డిసిప్లిన్. సినిమా కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆమె తన డైలీ రొటీన్ని అస్సలు మార్చుకోలేదు. ఎంత బిజీగా ఉన్నా ఉదయాన్నే నిద్ర లేవడం ఆమె అలవాటు. ఉదయం పూట ప్రశాంతమైన వాతావరణంలో గడపడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి రోజంతా ఎనర్జెటిక్గా ఉండేందుకు హెల్ప్ అవుతుందని ఆమె నమ్ముతారు. చాలా మంది సెలబ్రిటీలు క్రేజీ డైట్స్ ఫాలో అవుతుంటారు, కానీ విజయశాంతి గారు మాత్రం పక్కా ఇంటి భోజనానికే ప్రాధాన్యతనిస్తారు. ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, మితిమీరిన స్వీట్స్కి ఆమె చాలా దూరంగా ఉంటారు. ఆమె డైట్లో ఎక్కువగా సీజనల్ ఫ్రూట్స్, పచ్చని కూరగాయలు మరియు తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకుంటారు. అన్నింటికంటే ముఖ్యం లిమిట్గా తినడం. ఎంత రుచిగా ఉన్నా సరే అమితంగా తినకుండా ముందే కంట్రోల్ చేసుకోవడమే ఆమె సీక్రెట్. ఒకప్పుడు సినిమాల్లో డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేసిన హిస్టరీ విజయశాంతి గారిది. ఆ యాక్టివ్ లైఫ్ స్టైల్ని ఆమె ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. కేవలం జిమ్కి వెళ్ళి గంటలు గంటలు వర్కౌట్స్ చేయడం మాత్రమే కాదు, బాడీని ఎప్పుడూ మూమెంట్లో ఉంచడం ఆమెకు ఇష్టం. రెగ్యులర్ వాకింగ్ మరియు బాడీ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఆమె డైలీ లైఫ్లో ఒక భాగం. ఇదే ఆమె జాయింట్స్ మరియు బోన్స్ని ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉంచడానికి కారణం. ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ముఖ్యమో మెంటల్ ఫిట్నెస్ కూడా అంతే ముఖ్యమంటారు విజయశాంతి గారు. రాజకీయాల్లో నిత్యం ప్రజల్లో ఉండే ఆమె ఒత్తిడిని జయించడానికి యోగా మరియు మెడిటేషన్ని ఆశ్రయిస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటే ఆ గ్లో ఆటోమేటిక్గా ముఖంలో కనిపిస్తుందని ఆమె చెప్తుంటారు. ప్రశాంతమైన నిద్ర కూడా ఆమె హెల్త్ సీక్రెట్స్లో ఒకటి. సుదీర్ఘ విరామం తర్వాత మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు చిత్రంలో భారతి అనే పవర్ఫుల్ ప్రొఫెసర్ పాత్ర ద్వారా రీఎంట్రీ ఇచ్చి తన స్క్రీన్ ప్రజెన్స్ ఇంకా తగ్గలేదని నిరూపించారు. విజయశాంతి కేవలం ఒక నటిగానే కాకుండా తెలుగు సినిమాల్లో మహిళా ప్రధాన యాక్షన్ చిత్రాలకు ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచారు. తెలుగు సినిమా చరిత్రలో ఎందరో నటీమణులు రావచ్చు పోవచ్చు, కానీ విశ్వనట సామ్రాజ్ఞి విజయశాంతి గారి స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకం. అటు క్లాస్, ఇటు మాస్. పాత్ర ఏదైనా అందులో జీవించడం ఆమెకే చెల్లింది. ట్రెండ్ సెట్టర్గా నిలిచిన ఆమె సినీ ప్రస్థానం గురించిన ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ పొలిటెంట్ హెల్త్.